ప్రభునామమునకు స్తోత్రములు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి మనమంతా ఈ రీతిగా కలుసుకోవడానికి ప్రభు మనకు సహాయం చేశారు. అందును బట్టి ప్రభును స్తుతిస్తూ మనమంతా నేటికి సజీవులుగా ఉండటాన్ని బట్టి ఆ దేవాది దేవునికి మనమంతా స్తోత్రాలు చెల్లించే బద్దులమై ఉన్నాం. ఈ సమయంలో ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతాను, జాగ్రత్తగా వినండి. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు కలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, నోవాహు కాలములోన భూలోకమంతా చెడిపోయి ఉంది. ఆదికాండం 6వ అధ్యాయములో మనం చదివితే నరుల చెడుతనం భూమి మీద గొప్పదైపోయింది. వారి ఊహ కేవలము చెడ్డదైపోయింది. ప్రియులారా, తమ మార్గాలను వారు చెరిపేసుకున్నారు. దేవుడు వారిని సృజించినందుకు తాను సంతాపపడి తన మనస్సులో నొచ్చుకునేను అని వ్రాయపడి ఉంది. సోదరులారా వినండి, అంతమంది చెడిపోయి ఉండగా నోవాహు కుటుంబం మాత్రమే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినట్లుగా మనం చూస్తాం. అందుకు దేవుని మనస్సు నొప్పించిన ఆ జనాలను ప్రియులారా భూమి మీద ఉండకుండా తుడిచేయాలని దేవుని కోపం వచ్చింది. అందుకే నోవాహుతో మాట్లాడాడు, అంతటిని జలప్రలయం ద్వారా నాశనం చేస్తాను, నీ ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసుకో అని హెచ్చరిక చేశాను అని వ్రాయబడింది. సోదరులారా, రాబోయే ఆ విపత్తును గురించి నోవాహు హెచ్చరికబడి, అంటే దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు కలిగి తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసుకున్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఏ వ్యక్తి అయితే దేవుని మాట ద్వారా హెచ్చరిక పొందుతాడో ఆ వ్యక్తి దేవుడు చెప్పింది చేయటం ఆ మనిషికి రక్షణ. కనుక నోవాహు దేవుడు చెప్పినట్లుగా ఓడను తయారు చేసుకో అని చెప్పినట్లుగా ఓడను తయారు చేసుకున్నాడు. కుటుంబం అంతా ఓడలో ప్రవేశించింది. అలాగే మరి పక్షుల్లో, జంతువుల్లో, అలాగే కొన్నిటినన్నిటిని కూడా ఒక మగ ఒక ఆడ పడవలో చేర్చడం జరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు, బైబిల్ చెప్తుంది. అంతటిని దేవుడు నాశనం చేశాడు. కానీ దేవుని చేత హెచ్చరింపబడిన నోవాహు కుటుంబం మాత్రం రక్షింపబడింది. సోదరులారా వినండి, ఈ సమయంలో మీరు కూడా దేవుని వాక్యం ద్వారా హెచ్చరికబడి కుటుంబమంతా రక్షణ పొందితే నిత్యజీవం పొందటానికి అవకాశం ఉంది. కనుక ఎన్నిసార్లు హెచ్చరించబడ్డారో నిర్లక్ష్యం చేశావేమో, దయతో ఈ మాట ద్వారా కుటుంబమంతా సిద్ధపడాలని నోవాహు కుటుంబం ద్వారా మనం నేర్చుకోవాల్సిన ఈ సంగతిని గుర్తు చేసుకొని మీరు కూడా కుటుంబ సమేతంగా రక్షింపబడినట్లయితే పరలోక రాజ్యము మనకు దొరుకుతుంది. అటు కృప దేవుడు మనందరికీ సహాయం చేయునుగాక. ఆమేన్.